నమస్కారం అండి. నా పేరు సత్యము. కామారెడ్డి జిల్లా గాంధారి మండలంలో గాంధారి గ్రామము. నేను గత 2023 నుండి వెన్నుపూస ప్రాబ్లంతో బాధపడుతున్నాను. బయట ప్రైవేటు హాస్పిటల్లో చాలా చూయించుకోవడం జరిగింది. ఇలా సంవత్సరాల తరబడి నుంచి కూడా మందులు వాడుతున్నాను. అయినప్పటికీ కూడా తాత్కాలికంగా పనిచేయడం జరిగింది. ఆయుర్వేద విషయాలలో నాకు తెలియకుండా కూడా నేను కొన్ని చోట్ల మందులు చేత్తో వాడకంలో ఏవైతే ఉన్నాయో అటువంటి మందులు వాడడం కూడా జరిగింది. అయినప్పటికీ కూడా నాకు రిజల్ట్ లేదు. భయంస దగ్గరికి రావడం జరిగింది. డాక్టర్ రాజిరెడ్డి గారు ఎండి ఆయుర్వేదిక్ చాలా ఓపికగా చూడడం జరిగింది. తర్వాత నా పరిస్థితి ఏందనేది 2023 నుంచి కూడా ప్రస్తుతానికి ఈ రోజు దాకా ఏం జరిగిందనేది సార్కి చెప్పడం జరిగింది. న్యూరో సర్జన్ దగ్గరికి వెళ్తే ఆపరేషన్ అనడం, న్యూరో ఫిజిషియన్ దగ్గరికి వెళ్తే మందులు రాయడం, మామూలుగా బయటకు వెళ్తే ఇబ్బంది. నేను కూర్చోవడము, లేవడము, నడవడము 4 నెలల నుంచి నేను నడవలేకపోయినా. 4 నెలల నుంచి కూడా కూర్చుంటే మళ్ళీ లేద్దామంటే కూడా భయంకరమైన నడుము నొప్పి, ఈ మెడ నొప్పి, ఇలాంటి ప్రాబ్లం తోటి నేను చాలా ఇబ్బందులతోటి ఇక్కడికి వచ్చి సార్కి అదే చెప్పిన. సార్ నేను కారు దిగిన నుంచి నీ ఓపీ చూపించుకోవడానికే నాకు నరకంగా అనిపిస్తుంది. మరి పరిస్థితి అయితే నాకు చాలా ఘోరంగా ఉన్నది. నాకు ఎలాంటివి చెప్పకండి సార్, ఏదన్నా జరిగితేనే చెప్పుండ్రి. ఇన్ని రోజులు నాకు అలసిపోయిన సార్ ఈ హాస్పిటల్ చుట్టూ తిరగడం అని అనగానే, నిన్నటి వరకు ఏం జరిగిందో మర్చిపో, ఈ ఒక్క రోజు నుంచి నా మాట విను, తర్వాత నా దగ్గర ఒక 5 రోజులు విన్న తర్వాత నీ ఇష్టం అని చెప్పి సార్ చెప్పడం జరిగింది. ఆ తర్వాత ఒక్క నమ్మకంతో నేను ఇక్కడ అడ్మిట్ అయిన మరు నిమిషం నుంచి కూడా నాకు ట్రీట్మెంట్ స్టార్ట్ చేయడం జరిగింది. ఆ రోజు ఒకరోజు ట్రీట్మెంట్ తర్వాత రెండో రోజు నుంచి నేను నడవడం అనేది నాకు నా అంతలా నేను కూడా ఆలోచన చేయడం జరిగింది. చాలా విచిత్రంగా నడవడం జరిగింది. అట్లా ఈ రోజుకు నాది 14వ రోజు. ఈ రోజుకు నేను 14 రోజు గంటల తరబడి నిలబడుతున్నాను. నేను ఇక్కడ ఉన్న వెల్నెస్ సెంటర్లో ఉన్న ఆయుర్వేద సెంటర్లో ఉన్న ఒక 3 రౌండ్లు కొడితే 1 కిలోమీటర్ అవుతుంది. కిలోమీటర్ కూడా నడవగలిగినంత ఓపికగా నాకు వచ్చేసి నడుస్తున్నా నేను. ఆ విషయాన్ని నేను డాక్టర్ గారికి గర్వంగా నిన్న చెప్పడం జరిగింది. సార్ కూడా సంతోషపడ్డాడు. నేను కూడా చాలా హ్యాపీ ఉన్నా, నా ఫ్యామిలీ కూడా చాలా హ్యాపీగా ఉన్నది. మరి మీరు ఒక్కసారి కూడా నేను ఇది ఏదో వ్యాపారం కోసమో, ఈ రోజులలో వైద్యం అనేది వ్యాపారం అయిపోయింది. వ్యాపారం కోసమో దేనికోసమో కాదు. ఏ డాక్టర్ అయినా ఆపరేషన్ అన్నా, ఏ డాక్టర్ అయినా పెరాలసిస్ల ప్రకారంగా నడవలేడని చెప్పినా, ఈ యొక్క డాక్టర్ మాట ఒక 4 రోజులు వినండి. 4 రోజుల తర్వాత మీకు నచ్చినట్టు మీరు ట్రీట్మెంట్ చేసుకోండి. 4 రోజుల తర్వాత మీరే ఇంకా 40 మందికి చెప్పడానికి అవకాశం దొరుకుతుంది. ఈ యొక్క అవకాశాన్ని అందరూ కూడా వాడుకోవాలని చెప్పేసి మీ అందరికీ పేరు కోరుతున్నాను. ఈ యొక్క ఆరాధన వెల్నెస్ సెంటర్లో నాకు ట్రీట్మెంట్ చేసిన వాళ్ళు కానీ, ఇక్కడ ఉన్న సిబ్బంది కానీ, ఇక్కడ ఉన్న క్యాంటీన్ సిబ్బంది కానీ అందరికీ కూడా పేరున నా తరపున, మా కుటుంబం తరపున ధన్యవాదాలు తెలుపుతున్నాము. థ్యాంక్ యూ.